సమయాలు కూడా ఈరోజే తెలియజేస్తాను. నక్షత్రాలు నోట్ డౌన్ చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, పుష్యమి, ఆశ్లేష, మూల, పూర్వాషాఢ, ఉత్తరభద్ర, రేవతి. ఇవి మొత్తం 9 నక్షత్రాలు. ఈ 9 నక్షత్రాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి తీరాలి. అరగంట ఉంది, గంట ఉంది, 2 గడియలు ఉంది, మధ్యాహ్నం వరకు ఉందంటే లాభం లేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఉండి తీరాలి. అలా ఉంటేనే ఆ పరిహారం పాటించాలి. అయితే గురువారం తప్ప మిగిలినటువంటి రోజులలో పరిహారం ఒక విధంగా ఉంటుంది. గురువారం నాడు పరిహారం మాత్రం మరొక రకంగా ఉంటుంది. అంటే ఇవే నక్షత్రాలు ఆదివారం రావచ్చు, సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు. అప్పుడు పరిహారం ఒకటి ఉంటుంది. అలా కాకుండా గురువారం వస్తే మాత్రం అప్పుడు పరిహారం వేరుగా ఉంటుంది. అంటే మొత్తం 2 పరిహారాలు మనం తీసుకోవాలన్నమాట. మా కాలర్ ఉన్నారా? మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవారం నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపదమ్మా ఇది. చెప్పండి. 20/9/1989. సమయం 11:40 ఉదయం. ఓకే. సమస్య ఏంటో చెప్పండి. అదే వివాహం సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరతా లేదు, వచ్చి వెళ్ళిపోతా ఉంటున్నాయి. పాపకు బీటెక్ కూడా అయిపోయి సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంటుంది. ఓకే. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు సంబంధాలు? అంటే సంవత్సరం నుంచి చూస్తున్నాం. ఓకే. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నారా? చేస్తున్నా అండి. కలిసి రావడానికి పరిహారం మాకు ఎప్పటి నుంచి అనుకూలిస్తాయి ఒకసారి చూసారని. నేను కృత్తికా నక్షత్రం 4వ పాదం, వృషభ రాశి. ఓకే అండి. ఓకే. సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. సిద్ధాంత్ గారు కరెక్ట్ గానే చెప్పారంటారా? కృత్తికా నక్షత్రం 4వ పాదం, వృషభ రాశిలో జన్మించిన జాతకులు. ఇక పరిస్థితులు కొంత వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి తల్లి, దిగులు చెందకండి. ముఖ్యంగా వివాహ నిర్ణయాలు గాని లేకపోతే ఆలోచనటువంటి విధి విధానాలలో కొన్ని లోపాలు ఉన్నాయని మాత్రం గుర్తించండి. ఈ లోపాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఆశ్వీజ మాసం కృష్ణపక్ష పంచమితోటి వెళ్లిపోతాయి. ఆ తర్వాత నుంచి అనుకూల పరిస్థితి వస్తాయి. అంటే ఒక విధంగా ఆశ్వీజ మాసం అంతా తీసేసేయండి. ఈ సంవత్సరం వచ్చేటువంటి కార్తీక మాసంలో శుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలన్నీ కూడా మీకు వచ్చేస్తాయమ్మా. దిగులు చెందకండి. అయితే ప్రయత్నాలు మాత్రం ఎప్పుడు కూడా బుధవారం, శనివారం కాకుండా మిగిలిన వారాలలోనే ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి. మీ పేరు? పల్లాల వెంకటరమణారెడ్డి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యార్లగడ్డ. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/11/1968. సమయం సాయంత్రం 7:30. ఓకే అండి. సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం, చెప్పండి. సమస్య చెప్పండి. అంటే గత 2 సంవత్సరాలుగా గ్రహ పరిస్థితి సరిగ్గా బాగలేదు, ఆర్థికంగా ఇబ్బందులు. ఓకే అండి. సిద్ధాంత్ గారు చెప్తారు. 2 సంవత్సరాల నుంచి గ్రహ పరిస్థితులు బాగలేదు, ఆర్థికంగా ఇబ్బందులు, మానసికంగా చికాకులు, శారీరకంగా అగచాట్లు, లోపాలు ఒకటేమిటి వరుసగా. ఆ చెప్పడానికి కూడా కొంచెం లోపం వస్తూ ఉంది. మీకు ఏమి బాధలు అంటే ఆ బాధలు చెప్పాలంటే ఏ బాధలు చెప్తాం? ఎన్నో బాధలు ఉంటాయి. ఒక్కసారి మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వెళ్దాం. కీలకనామ సంవత్సరంలో మార్గశిర మాసంలో జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో జన్మించిన జాతకులు. ఆ బాధలన్నిటికీ చెక్ పెట్టేటువంటి రోజులు దగ్గరకు వచ్చేసాయి. ఎంతో కాలం లేవు. అష్టమ శని అలా అలా వచ్చేస్తున్నది. రేపు ఆగస్టు 4వ తేదీ ఉదయానికే అష్టమ శని వచ్చి వాలిపోతుంది. అష్టమ శని వచ్చి వాలిపోయిందనగానే భయపడొద్దు, స్వాగతించండి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు కావచ్చు, రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులు కావచ్చు, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు కావచ్చు. ఆ రోజు స్వాగతించాలి అందరూ కూడా. అష్టమ స్థానంలో శని సంచారం, ఉచ్చ స్థానంలోకి శని ప్రవేశిస్తూ ఉన్నాడు కనుక అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా వస్తాయి బాబు. దిగులు చెందకు, ధైర్యంగా ఉండు. అష్టమ శని వచ్చిన తర్వాత ఒక 4-5 మాసాలు మాత్రం ఒక లెవెల్లో పరిస్థితి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే గతం కంటే సంభవ్ బెటర్. ఆ తర్వాత మంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. ముఖ్యంగా
సోమవారం మాత్రం తీపి పదార్థాలు కొంచెం తినకుండా తగ్గించడానికి ప్రయత్నించి. సిద్ధాంత్ గారు పరిహారం గురించి చెప్తూ గురువారం ఒక్కరోజు వేరేలా ఉంటుంది, మిగిలిన వారాలు వేరేలా ఉంటుందని చెప్పారు కదా, వివరాలు చెప్తారా? ఓకే. ఇక ఈ పరిహారం గురువారం వస్తే ఈ నక్షత్రాలు పరిహారం ఒక రకంగా ఉంటుంది, గురువారం కాకుండా మిగతా వారాలు వస్తే పరిహారం ఒక రకంగా ఉంటుంది. అయితే 8 కేటగిరీలు అంటూ చెప్పడం జరిగింది. ఆ 8 కేటగిరీలో మొదటి కేటగిరీ ఆనిముత్యాలు అని మనం చెప్పుకున్నాం. కనుక ఈ ఆనిముత్యాలకి పరిహారం చిట్ట చివరిలోనే దానికి సపరేట్ పరిహారం ఉంటుంది. అది గురువారాలు కాదు, శనివారాలు కాదు, సోమవారాలు కాదు. కనుక ఇక రెండవ కేటగిరీ అంటూ ఉంది. రెండవ కేటగిరీ ఏంటంటే వాళ్ళు అప్రయోజకులుగా ఉంటారు, ఎందుకు పనికిమాలినవారు. కనుక ఇలాంటి అప్రయోజకులు ఒకవేళ ప్రయోజకత్వంతో ఉన్నప్పటికీ చెట్టుకొకరు పుట్టుకొకరు ఉంటారు. అన్న ఎక్కడుంది తమ్ముడికి తెలియదు, తమ్ముడు సెల్ ఫోన్ నెంబరు చెల్లెలికి తెలియదు, ఒకవేళ తెలిసినా పలకదు. ఈ విధంగా ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి వారు 51 వారాలు ఈ పరిహారాన్ని పాటించాలి. ఏ వారమైనా కావచ్చు, 51 సార్లు నక్షత్రం. ఇక తర్వాత 3వ కేటగిరీ ఉంది. పుట్టినటువంటి వారు ఇతర సంతతిపై అంటే అన్నయ్య తమ్ముడి మీద, తమ్ముడు వారి మీద ప్రేమాభిమానాలు వలకపోస్తూ ఉంటారు. కానీ ఈ ప్రేమాభిమానాలు వలకపోయేటువంటి శాశ్వతంగా నిలబడాలి, చిట్ట చివరి వరకు ఉండాలి. ఇలాంటి వారంతా కూడా ఆ నక్షత్రాలు వచ్చినటువంటి రోజున 60 సార్లు 60 టైమ్స్ పరిహారాన్ని పాటించాలి. ఆ తర్వాత కేటగిరీ ఒకరికొకరు ద్వేషించుకుంటూ ఉంటారు, ఒకరిపై ఒకరు కత్తులు చూసుకుంటారు. ఇది పరిహారాన్ని 69 సార్లు 69 టైమ్స్. రాజయోగ పరిహార పట్టికలో ఈ 69 గడి వేప చెట్టు, దాని కథ తర్వాత తెలుసుకున్నాం. ఆ తర్వాత కేటగిరీ 68 సార్లు పరిహారాన్ని పాటించాలి. అంటే ఈ 68 సార్లు ఎవరు పాటించాలి? సంతానం కలగక గర్భస్రావాలు జరుగుతూ, ఒకవేళ గర్భస్రావం కాకుండా కనుక డెలివరీ అయితే వారు 2-3 సంవత్సరాల నుండి అల్పాయుష్గా జీవితాన్ని వెళ్లబోసుకోవటం. ఇలాంటి వారంతా కూడా 68 టైమ్స్ ఆ పరిహారాన్ని పాటించాలి. ఆ తర్వాత సంతానం అసలు కలగదు, సంతానం నిల్, దానికి తోడు వివాహ సమస్యలు కూడా వచ్చి వివాహం కూడా ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి వారు 67 సార్లు 67 టైమ్స్ ఆయా నక్షత్రాలు వస్తే ఆ పరిహారం పాటించాలి. వారం ఏదైనా సరే పాటించవలసింది 67 సార్లు. ఆ తర్వాత 58 సార్లు, అంటే ఇది 7వ కేటగిరీ. 58 సార్లు పాటించేది. అనారోగ్యం జన్మించినప్పటి నుంచి ఏదో ఒక సమస్య, హాస్పిటల్ దగ్గర వెళ్తూ ఉంటారు, డాక్టర్ల దగ్గర వారు చెప్పిన వింటూ ఉంటారు, సిద్ధాంతం తిరుగుతుంటారు, తాయెత్తులు కట్టిస్తుంటారు, మంత్రాలు యంత్రాలు ఏమేమిటో చేస్తూ ఉంటారు. వీటితో పాటు అవయవ లోపాలు ఉంటాయి. ఒక్కోసారి పిచ్చి, చాదస్తం, వెర్రివెంగలప్పులు, అనేక రకమైనటువంటి జబ్బులు, మూర్ఛ, ఒకటి కాదు. ఇలాంటి వారంతా కూడా 58 సార్లు పాటించాలి ఈ పరిహారం. చివరి 8వ కేటగిరీ 49 సార్లు. బంగారు బిడ్డలు అనుకుంటారు, ఒక మంచి స్థాయిలోకి వస్తారు, వివాహం చేసుకుంటారు, ఉద్యోగం చేస్తుంటారు, ఆ తర్వాత సంతానం కలుగుతుంది. ఏదో ఒక సమయంలో వారి కీర్తి ప్రతిష్ట నలుదిశలా వ్యాపించేలా ముందుకు వెళ్ళిపోతుంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ కుప్పకూలిపోతారు. చెప్ప పెట్టకుండా ఒక్కొక్కసారి ఎదుటి వారి మీద కూని ప్రయత్నాలు చేస్తుంటారు, కూనీ చేస్తారు, జైలుకు పోతారు. ఒక స్థాయిలో దాకా మంచి పేరు తెచ్చుకొని చిట్ట చివరి క్షణంలో ఈ చెడ్డ పేరు వచ్చేటువంటి వారు. వీరు 49 పర్యాయాలు చేయాలి. కనుక మనం పర్యాయాలన్నీ విన్నాము. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని నిషిద్ధ రోజులు ఉన్నాయి. ఆ నిషిద్ధ రోజుని మనం తెలుసుకోవాలి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు దుర్గరాజు అండి, హైదరాబాద్ నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/4/88 అండి. సమయం రాత్రి 9:30 అండి. సమస్య ఏంటండి? సమయం వివాహం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అనుకూలిస్తుందండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదండి? మా అమ్మాయిదండి. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే. విభవనామ సంవత్సరంలో చైత్రమాసంలో జన్మించినటువంటి శ్రవణ నక్షత్ర మకర రాశిలో జన్మించినటువంటి జాతకులు. మీరు శ్రవణ నక్షత్రం 2వ పాదమా 3వ పాదం అనే డౌట్ కూడా వచ్చు. ఇది 3వ పాదం శ్రవణ నక్షత్రం. ఇక వివాహానికి సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు రావటం కాకుండా శుభకరమైనటువంటి వార్తలు వినటానికి అవకాశాన్ని కూడా
కార్తీక మాసం అందించబోతుంది. అయితే అక్టోబర్ నెల 17వ తేదీ నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ నెల 17వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ మధ్యకాలం మాత్రం అనుకూలమైన కాలం కాదని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 మధ్యకాలం, ఆ కాలం మాత్రం సరైన కాలం కాదు. ఎందుచేతనంటే ముఖ్యంగా తులారాశిలోకి నీచ స్థితిలోకి రవి ప్రవేశించి మళ్ళా తులారాశి నుంచి బయటకు వెళ్లిపోయేటువంటి సమయం అన్నమాట. మరి ఆ సమయం మీకు ఎందుకు అనుకూలం కాదు అంటే గ్రహస్థితుల యొక్క స్థితిగతులను బట్టి, జాతకంలో ఉండేటువంటి సూర్య పరిస్థితిని బట్టి తెలియజేయడం జరిగింది. అనుకూల పరిస్థితులు కార్తీక మాసం నుంచి ప్రారంభమవుతాయి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేము భద్రాచలం నుంచి అండి. మా బావగారు ముక్తేశ్వరరావు గారండి. మీ పేరు చెప్పండి. నా పేరు నాగలక్ష్మి అండి. ఓకే, మీ బావగారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇప్పుడు 26/8/1955 అండి. ఓకే, సమయం తెలియదండి. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం చూసుకుంటున్నారండి. ఓకే అండి. సుమారుగా ఏమన్నా తెలుసా సమయం? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా కూడా తెలీదండి. ఓకే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. ఆర్థికంగా బిజినెస్ డెవలప్మెంట్ లేదండి. ఓకే అండి. ఏ సమయంలో పుట్టారు, అలాగే వివరాలు సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. మా ఒక చిన్న మాట, మీరు సమయం పూర్తిగా తెలీదు అని అంటున్నారు. మన్మథనామ సంవత్సరంలో అధిక భాద్రపద మాసంలో జన్మించినటువంటి జాతకులు, 27వ తేదీ తెల్లవారి 4 గంటలు ఆ ప్రాంతంలో జన్మించినటువంటి జాతకులు, జ్యేష్ఠ నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులు, అంటే వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు, ఇక విశేషమైనటువంటి పరంపరలోకి దూసుకు వెళ్లటానికి అవకాశాలన్నీ కూడా కేవలం 8 మాసాల్లో ప్రారంభం కాబోతున్నాయి. కేవలం 8 months. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మీరు ఎలాంటి ప్రశ్న వేసినా అక్కడ లోపం ఉంది, ఇక్కడ లోపం ఉంది, అక్కడ మరొక లోపం ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది, అక్కడ మరొక ప్రాబ్లం ఉంది, ఇన్ని ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన రోజులన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి లెక్క వేస్తున్నాం. ఒక 8 మాసాలు నెట్టేసేయండి. 8×30 240 రోజులు. 240 రోజులు వెళ్ళంగానే 241వ రోజు నుంచి అనుకూలంగా ఉంటుంది. అంటే ఆగస్టు 1 ఒక సుచాయిగా చెప్పినటువంటి డేట్. అంటే మరొక 8 మాసాల తర్వాత అనుకూల పరిస్థితులన్నీ ప్రారంభమవుతాయమ్మా. జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి చూస్తుంది. సిద్ధాంత్ గారు సంతానం గురించి చెప్తూ పర్యాయాలు చెప్పారు కదా, మరి నిషిద్ధ రోజులు అని చెప్పారు, అవేంటో చెప్తారా? ఓకే, ఇక కొన్ని నిషిద్ధ రోజులు అంటూ ఉన్నాయి. సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహం గురుగ్రహం. ఈ గురుగ్రహం ప్రతి సంవత్సరము ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతుంటే మనకు పుష్కరాలు వస్తుంటాయి. కనుక ఆ పుష్కరాలు ఉన్నటువంటి 12 రోజులు నిషిద్ధము. అలాగే గురువు 12 రాశుల్లో ప్రత్యేకంగా మకర రాశిలో సంచారం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. మకర రాశి గురువుకి నీచ స్థానం కనుక ఆ సంవత్సరం రోజులు నిషిద్ధం. అలాగే ఈ ఖగోళంలో అన్ని గ్రహాలు ఒక రాశుల్లో కలుసుకుని ఉంటాయి. ఆ సమాగమం ఈ గురుగ్రహము రాహువుతో కలిసినటువంటి సమయం ఒక్కోసారి 4 నెలలు కావచ్చు, ఒక్కోసారి 5 నెలలు కావచ్చు, ఒక్కోసారి ముందు గురువు వస్తాడు, తర్వాత రాహు వస్తాడు, లేదా ముందు రాహు వస్తాడు, తర్వాత గురువు వస్తాడు. కనుక ఆ ఇద్దరు కలిసి ఆ రాశిలో కలిసి ఉంటారు కనుక ఆ కలిసి ఉండే సమయం కూడా నిషిద్ధం. దాంతో పాటు గురు మౌఢ్యమి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గురు మౌఢ్యమి ఉన్నటువంటి సమయాలు కూడా నిషిద్ధం. ఇకపోతే ప్రత్యేకంగా గురు మౌఢ్యంలో కొన్ని పంచగ్రహ, చాతుగ్రహ, షష్టగ్రహ కూటములు ఉంటాయి. ఈ కూటములు కూడా నిషిద్ధం. కానీ చెప్పడానికి ఒక 2 నిమిషాల్లో చెప్పేశాం. కానీ దాదాపుగా ఇది రాబోయేటువంటి సంవత్సరాల్లో క్యాలిక్యులేషన్స్ వేసి మీకు అందించాలంటే ఈ తల ప్రాణం తోకకు రావటం అటుంచి పూర్తిగా నీరసించిపోయేటువంటి స్థాయిలోకి వచ్చాయి. కానీ మా ప్రేక్షక మహాశైల కోసం కష్టపడి ఈ సమయాన్ని నేను తీసుకొచ్చాను. ఆ సమయాన్ని నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ లోపల కాలర్తో కూడా మాట్లాడతాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు కొండలరావు అండి, మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 30, 1991. రాత్రి 7:15 నుండి 7:30. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఉద్యోగం, వివాహం. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? ఉద్యోగం, వివాహం అంటున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా లేదంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా? వివరంగా చెప్పాలి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? మా మరదలండి. ఓకే, ఎన్నాళ్ళైంది చదువు కంప్లీట్ అయ్యి? లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందండి, బీటెక్ అయిపోయింది. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే,
మీరు నేను చిన్న లోపాన్ని ఎత్తి చూపుతున్నాను మాత్రం అనుకోకండి. ముందు నక్షత్రాలకు వెళ్దాం. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ప్రజాపతి నామ సంవత్సరంలో చైత్ర మాసంలో జన్మించిన హస్త నక్షత్ర కన్యా రాశిలో జన్మించిన జాతకులు. హస్త నక్షత్రం అంటే చంద్రుడి యొక్క నక్షత్రం. చంద్రుడు మనఃకారకుడు. మీరు కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు, మీరు పట్టిన కుందేలికి ఇన్ని కాళ్ళు అని నేను అనను గాని, వీలైనంతో మీరు పట్టిన కుందేలికి అసలు కాళ్ళు లేవు అనుకోండి. కాసేపు కాళ్ళు లేని కుందేలు అక్కడ ఉంటే పట్టుకొచ్చేసారు. మీరు పరిగెత్తలేదు కదా, పరిగెత్తలేని కుందేలిని పట్టుకొని వచ్చేసారు. కనుక మీ పట్టిన కుందేలకు కాళ్ళు లేవు, మేము పట్టిన కుందేలకు 100 కాళ్ళు ఉన్నాయి. మీ చుట్టుపక్కల పట్టిన వారి కుందేలుగానికి 1000 కాళ్ళు ఉన్నాయి. కనుక నిర్ణయాలు, విధానపరమైనటువంటి విధి విధానాలు ఎప్పుడైనా సరే మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎదుటివారు చెప్పింది ఆశాంతం విని ఆ తర్వాత వారు చెప్పిన దాంట్లో కొంత భాగాన్ని, కొంత బిట్ని మీ నిర్ణయాలకి ముందు తగిలించండి. ప్లాట్ఫామ్ మీద రైలు ఉంటుంది, అందరికీ కూర్చుంటారు, కానీ అసలైంది రావాలి ముందు. ఆ డబ్బా వచ్చి ముందు ఇంజన్ తగిలిస్తే అప్పుడు డ్రైవర్ ఇలా జెండా ఊపుతాడు, వెనక గార్డు ఊపుతాడు, అప్పుడు బండి బయలుదేరుతుంది. గార్డు ఊపిన తర్వాతనే బండి బయలుదేరాలి. డ్రైవర్ ఎంతసేపు ఊపినా కూడా బండి కదలదు. గార్డు, డ్రైవరు రెండు కూడా పచ్చ జెండా ఊపితేనే బండి కదులుతుంది. ఇప్పుడు మీరు డ్రైవరా లేక గార్డా అంటే అటు డ్రైవర్ కాదు, ఇటు గార్డు కాదు, మధ్యలో ఉన్న బోగీలు. కనుక గార్డు రావాలంటే కొంత విధి విధానాలకు సంబంధించిన రావాలా. ఇక డ్రైవర్ రావాలంటే ఆలోచన ధోరణిలో మార్పు రావాలా. కనుక ఆ నిర్ణయాలు తీసుకోండి. కొండలరాజు గారు, మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 8వ తేదీ ఈ సంవత్సరం నుంచి ఏలినాటి శని ఉందని మాత్రం దిగులు చెందకండి. అనుకూలమైన పరిస్థితులన్నీ 3వ భాగంలో వస్తాయి. సిద్ధాంత్ గారు, మరి సమయాలని చెప్పారు కదా, వివరాలు చెప్తారా? ఓకే, ఇక ఈ సమయాలు తెలియజేస్తాను, వివరంగా తెలియజేస్తాను. సమయాలన్నీ వచ్చిన తర్వాత పరిహారం చెప్పడం కేవలం 3 minutes. ఇక 2013వ సంవత్సరం వచ్చే సంవత్సరంలోనే గురువు ఒక రాశి నుంచి ఒక రాశి మారతాడు. మిథున రాశిలోకి మే 30వ తేదీ మారతాడు. మే 30 నుంచి జూన్ 10 వరకు, మే 30 నుంచి జూన్ 10 వరకు 2013 మే 30th 30 టు జూన్ 10th అంతవరకు పుష్కరాలు. అయితే ఈ లోపలే జూన్ 4వ తేదీనే మౌఢ్యం ప్రారంభమైంది. ఈ లోపలే జూన్ 4వ తేదీ మౌఢ్యం ప్రారంభమై జూలై 3 దాకా ఉంది. కనుక ఇప్పుడు పుష్కరాలు, మూఢమి రెండు కలిపి ఒకే డేట్ తెలియజేస్తాను. 2013 మే 30 నుంచి జూలై 3 వరకు. తర్వాత 2014 జూన్ 19 నుంచి 30వ తేదీ వరకు, అది పుష్కరాల సమయం. జూన్ 19 నుంచి 30. అగైన్ జూలై 9 నుంచి ఆగస్ట్ 11. 2014 జూన్ 19 నుంచి 30వ తేదీ వరకు పుష్కరాల 12 రోజులు. తిరిగి 2014 జూలై 9 నుంచి ఆగస్టు 11 దాకా మౌఢ్యమి. ఇక 2015 జూలై 14 నుంచి 25 దాకా, జూలై 14 నుంచి 25 వరకు అది పుష్కరాల సమయం. తిరిగి 2015 ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 13 వరకు అది మౌఢ్య సమయం. నెక్స్ట్ 2016 ఆగస్టు 11 నుంచి 22 వరకు, 2016 ఆగస్టు 11 నుంచి 22 వరకు ఇది పుష్కరాలకు నిషిద్ధ సమయం. ఇదే 2016లో సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 12 వరకు మౌఢ్య సమయం. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 12 వరకు మౌఢ్య సమయం. ఇదే 2016లో మరొక సమయం కూడా ఉంది. అదేమిటంటే గురువు రాహువు సింహరాశిలో సమాగమం జరుగుతున్నారు. ఆ సమయం ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు చూస్తే సగం డేట్స్ పోతాయి. 2016 జనవరి 29 నుంచి 2016 జనవరి 29 నుంచి ఆగస్ట్ 22 వరకు, అంటే దాదాపుగా సగం టైం పోయింది. అంటే ఇందులోనే ఏమేం కలిసి ఉన్నాయి? పుష్కరాలు కలిసి ఉన్నాయి, దాదాపు మౌఢ్యంలో కొంత భాగం కూడా కలిసి ఉంది. ఇక 2017 సెప్టెంబర్
12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇది పుష్కరాలకు ఉన్నటువంటి 12 రోజులు. ఇక 2017లోనే అక్టోబర్ 11 నుంచి నవంబర్ 10 వరకు, అక్టోబర్ 11 నుంచి నవంబర్ 10 వరకు ఇది గురు మౌఢ్య సమయాలు. ఇక 2018లో అక్టోబర్ 11 నుంచి 22 వరకు, 2018లో అక్టోబర్ 11 నుంచి 22 వరకు ఇది పుష్కరాల సమయం. అదే 2018లో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 10 వరకు మౌఢ్య సమయం. 2019లో పుష్కరాల సమయం నవంబర్ 4 నుంచి నవంబర్ 15 వరకు అది పుష్కరాలకు సంబంధించిన 12వ నిషిద్ధం. అదే 2019లో డిసెంబర్ నెల 14 నుంచి 2019 డిసెంబర్ 14 నుంచి 2020 జనవరి 11 వరకు ఇది పుష్కర మౌఢ్యానికి సంబంధించిన సమయం. కనుక ఇంతవరకు చాలు. ఇంకా ఆ పైన కావాలన్నా కూడా ప్రత్యేకంగా grahbhumi.blogspot.com లో నిదానంగా పెడతాను. ఒంటరి వాడిని, నాకు తోడు మా పాప కొంత చేయూతనిస్తుంది. మేము ఇంత చేస్తున్నా కొన్ని అప్డేట్ చేయలేకపోతున్నాం. అతి త్వరలోనే చాలా మ్యాటర్ అప్డేట్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇక దీనికి సంబంధించిన పరిహారాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. పరిహారాలు రేపటి కార్యక్రమంలో ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. 2 రకాల పరిహారాలు అంటూ ఉంటాయి. ఆనిముత్యాలు అనేటువంటిది మాత్రం కాకుండా మొత్తం 8 కేటగిరీలో 2, 3, 4, 5, 6, 7 కేటగిరీలకి పరిహారం తెలియజేస్తాను రేపటి రోజున. ఆనిముత్యాలకి అప్పుడే కాదు, ఆ వేప చెట్టు అప్పుడు ప్రత్యేకంగా ఆ రెమెడీ వచ్చేస్తుంది. ఎందుకంటే మన వేప చెట్టు చెప్తూ కూడా ప్రత్యేకంగా 111వ శ్లోకం లలితా సహస్రనామ స్తోత్రంలో 111వ శ్లోకానికి సంబంధించిన వివరాలు చెప్పుకుంటూ మనం చెప్పుకున్నాం. కనుక రేపు చెప్పబోయేటువంటి పరిహారం చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక నిన్న ఒక కాలర్ ప్రత్యేకంగా అడిగారు, వారు చిత్తా నక్షత్ర 2వ పాదం కన్యా రాశిలో జన్మించిన జాతకులు. అయితే దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ఫస్ట్ టైం మేము తెలియజేస్తానని చెప్పిన ఆ రెమెడీ ఉంది. ఆ రెమెడీ అనేది పరీక్ష కూడా అవసరము. కనుక సమయం కూడా లేదు. కనుక ఆ కాలర్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా మాది రాలేదే అని. నిన్నటి రోజున ఉన్నటువంటి సాంకేతిక లోపం జరిగిన కారణంగా నిన్న చెప్పిన వివరాలను మళ్ళా తిరిగి ఈరోజు చెప్పడం కారణంగా కొంత సమయం కూడా ఎక్కువ గడిచింది. ఇక ప్రేక్షకులు బాగా గుర్తుంచుకోవాల్సిందంటే రాజయోగ పరిహార పట్టికలో ప్రత్యేకంగా 59వ గడే ఈ సంతాన గడి. దానికి 4 వైపులా నెంబర్స్ అన్ని వేసేసుకోండి. అంటే మొత్తం 8 గడులు ఉంటాయి. ఆ 8 గడులు మేము ప్రత్యేకంగా ఇక్కడ చూపించడం లేదు, ఎందుకంటే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. కనుక 49ని, 58ని, 69ని, 67ని వారాలు చెప్పాను. ఆ వారాలు ఆ యొక్క గడి యొక్క సంఖ్యగా భావించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రేపు చెప్పబోయే పరిహారం మీరు వినటమే కాదు, మీ పక్కింటి వారికి, వెనకింటి వారికి అందరికీ తెలియజేయండి. ఎక్కడా కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఉండేటువంటి వారంతా మన భారతదేశానికి అవసరం. కనుక అలాంటి వ్యక్తులు మనకు కావాలి. కనుక అలాంటి వ్యక్తులు ఆనిముత్యాలలాగా ఉండే పరిహారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిహారాల పరంపర, సంతాన సంబంధించిన పరిహార రేపు వీలైనంత రేపటి కార్యక్రమంతో పూర్తి కాబోతుంది. రేపు తప్పకుండా గ్రహబలం కార్యక్రమం చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకులు జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు సంతానానికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు సంతానానికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలుసుకున్నారు కదా. తేదీలు, వారాలు వివరంగా చెప్పారు కదా. మరి పరిహార మార్గం రేపు చెప్పబోతున్నారు. రేపే ఆఖరి రోజు పరిహారం పూర్తిగా చెప్పబోతున్నారు కనుక మీరందరూ తప్పకుండా చూడండి. అలాగే అందరికీ తెలియజేయడానికి ప్రయత్నించండి. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమం